ఆదివారం నిన్న సుదీర్ఘంగా అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. తెలంగాణ అసెంబ్లీ సమావేశం ముఖ్యంగా బీసీ రిజర్వేషన్లకు సంబంధించి 50% సీలింగ్ ఎత్తివేస్తూ తీసుకొచ్చిన బిల్లు మీద అన్ని పార్టీలది ఏకాభిప్రాయమే. 42% రిజర్వేషన్లకు సంబంధించి స్థానిక సంస్థల ఎన్నికల్లో దాని బిల్లుకు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. ఇవాళ గవర్నర్ను కలవబోతున్నారు. అయితే దీని మీద అఖిలపక్షం తీసుకువెళ్ళుంటే, ప్రధానిని కలిసి ఉంటే కనుక ఈ సమస్య ఇంత జటిలం అయ్యేది కాదని ప్రతిపక్షాల అభిప్రాయం. 5 సార్లు నేను ప్రధానమంత్రి గారి అపాయింట్మెంట్ కోసం లేఖ రాసినా అపాయింట్మెంట్ రాలేదు. ఢిల్లీ జంతర్ మంతర్లో ధర్నా చేస్తే ఒక బీఆర్ఎస్ ఎంపీ రాలేదు. ఇదే ప్రతిపక్షాల చిత్తశుద్ధి అనేది ముఖ్యమంత్రి గారి సమాధానం దానికి. కానీ దీనికి ఒకటి కనిపిస్తున్నది ఏంటంటే, దీన్ని పార్లమెంటులో చట్ట సవరణ చేస్తూ 9th షెడ్యూల్లో చేస్తేనే తమిళనాడులో 60% ఎన్నికలు ఎలా అయితే 60% రిజర్వేషన్లు ఎలా అయితే అమల్లో ఉన్నాయో స్టిల్ అది కోర్టులో పెండింగ్లో ఉన్నప్పటికీ చేయడానికి సాధ్యం ఉంది. మిగతా ఏ రూపంలో వెళ్ళినా కూడా దీనికి అడ్డంకులు ఎదురవుతాయి. సరే, స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి సెప్టెంబర్ 30 వరకు గడువు ఉంది కాబట్టి ప్రభుత్వం ఏ దిశగా ముందుకు వెళుతుంది అనేది ఆలోచించాల్సిన అంశం. ఇక అంతకుమించి నిన్న సుదీర్ఘంగా చర్చ జరిగి రాత్రి ఒక నిర్ణయం తీసుకుంది అసెంబ్లీ. అదేంటంటే కాళేశ్వరం అంశం. కాళేశ్వరంలో జరిగిన అవకతవకలు అంటే ఎక్కడ తుమ్మిడిహట్టి దగ్గర కట్టాల్సింది అక్కడి నుంచి తీసుకొచ్చి ఊరు మార్చి, పేరు మార్చి, అంచనాలు మార్చి, అవకతవకలు చేసి 1,00,000 కోట్లు దోచేశారు. అంటే ఎక్కడ 32,000 కోట్లతో అయిపోవాల్సిన ప్రాజెక్టు 1,47,000 కోట్లకు తీసుకెళ్లారు. సో దీని మీద పీసీ ఘోష్ కమిషన్ నివేదిక 650 పేజీల నివేదిక అనేక అంశాలు ప్రస్తావించింది ఇందులో. సో ఇందులో ప్రతి చోట కూడా అవకతవకలు జరిగాయి అని, అంటే ఆలోచన దగ్గర నుంచి చివరి నిర్ణయం వరకు, చివరి నిర్మాణం దాకా. సో ఎన్నికలకు ముందే అక్కడ కుంగుబాటు రావడము, దాని మీద పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేయడము, దానివల్లే కేసీఆర్ ఓడిపోయారు, కాంగ్రెస్ గెలిచిందని చెప్పలేకపోయినా ఖచ్చితంగా అది కూడా ఒక ఆలోచన అయితే తీసుకొచ్చింది ప్రజల్లో. అంటే ఇంత పెద్ద ఎత్తున అవినీతి జరిగింది అనే అంశం మీద. సో మొత్తం మీద అయితే కేసీఆర్ అసెంబ్లీకి వస్తారనో, కాళేశ్వరం ఎందుకంటే ఆయన బ్రెయిన్ చైల్డ్ కాబట్టి దాని మీద ఆయనే సమాధానం చెప్తారు అనుకుంటే కేసీఆర్ గారు రాలేదు. హరీష్ రావే ఏకపాత్రాభినయం పోషించారు అన్ని అంశాల్లో కూడా. అయితే ఆయన ఏమంటారంటే, ప్రతి అక్షరం మీద నేను మాట్లాడగలను, కానీ అరగంట టైం ఇస్తే 650 పేజీల నివేదిక మీద ఎట్లా మాట్లాడుతాం, 4 రోజుల పాటు చర్చించాల్సిన అంశం అన్నారు. దాదాపు 16 గంటల పాటే చర్చ జరిగింది. మొత్తం మీద తీసుకున్న నిర్ణయం ఏంటంటే, దీన్ని అసెంబ్లీ సిబిఐకు అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. కాళేశ్వరం కమిషన్ మీద జరిగిన అవకతవకలు, దాని మీద వచ్చిన నివేదికల ఆధారంగా దీని మీద మరింత లోతుగా, మరింత సమగ్రంగా దర్యాప్తు జరగాలి కాబట్టి సిబిఐకి అప్పగిస్తున్నాము. ఒకవేళ నా పరిధిలో ఉన్న విచారణ సంస్థలకు కనుక అప్పగిస్తే అదేదో రాజకీయ పరంగా నాకు అంటగడతారు కాబట్టి అటువంటి నిందలు తీసుకునే ఆలోచన లేకుండా దీని మీద సమగ్రమైన విచారణ కోసం సిబిఐకి అప్పగిస్తున్నాము అని చెప్పి ముఖ్యమంత్రి ప్రకటించారు. సో ఇందులో హరీష్ రావు వాదన చూస్తే కోర్టులో స్టే వస్తుందని అత్యవసరంగా అసెంబ్లీ పెట్టారు. ఎందుకంటే ఇవాళ దాని మీద మొన్న శనివారం లంచ్ మోషన్ పిటిషన్ వేశారు. శుక్రవారం లంచ్ మోషన్ పిటిషన్ వేస్తే అది ఇవాళ వస్తుంది. కానీ ఆదివారమే దీన్ని హడావుడిగా అసెంబ్లీ పెట్టి ఏదో నిర్ణయం తీసేసుకోవడానికి, బురద చల్లడానికి పెట్టారని. సరే, దానికి తగ్గట్టే ఆదివారం సుదీర్ఘమైన చర్చ తర్వాత సిబిఐకి అప్పగిస్తూ శాసనసభ నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు కోర్టులో స్టే వస్తుందా రాదా ఇప్పుడు ఇర్రెలవెంట్ అయిపోతుందా? ఎందుకంటే ఆల్రెడీ అసెంబ్లీ దీనికి సంబంధించి విచారణకి రిఫర్ చేసేసింది కాబట్టి, రికమెండ్ చేసింది కాబట్టి చూడాలి. అయితే మహారాష్ట్ర ఎక్కడ మొదలైంది అసలు? తుమ్మిడిహట్టి ఎత్తు 152 మీటర్లకు మహారాష్ట్ర ఒప్పుకోవట్లేదు కాబట్టి, దాన్ని తగ్గించి కట్టడానికి ఒప్పుకుంది కాబట్టి మీరు అక్కడ కట్టకుండా ఎందుకు మార్చారని ప్రభుత్వం ఆరోపణ, కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపణ. కానీ మహారాష్ట్ర ఒప్పుకోలేదు కాబట్టి, అలాగే నీళ్లు సరిపోవని కేంద్రం కూడా చెప్పింది కాబట్టి వాళ్ళ సూచనతోనే మేము మేడిగడ్డలో కట్టామనేది హరీష్ రావు అంటారు. సో ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం బురద జల్లే రాజకీయం చేస్తోంది అని చెప్పి ప్రధానంగా ఆరోపణ. న్యాయ కమిషన్ నిష్పక్షపాతంగా విచారణ చేయలేదని నిన్న చాలా హైడ్రామా జరిగింది. దీన్ని ఈ కాగితాన్ని నివేదికను చింపేశారు, వాకౌట్ చేశారు, బయట అక్కడ నిరసన తెలియజేశారు. ఇవన్నీ అంటే రాత్రి 1:40 దాకా జరిగింది. 1:40 సుమారు ప్రాంతంలో సిబిఐ విచారణకు నిర్ణయం తీసుకున్న తర్వాత నిరవధిక వాయిదా పడిపోయింది సభ. ఇక బీజేపీ వర్షన్ చూస్తే, గతంలో బీజేపీ దీన్ని ఏమడిగింది, సిబిఐకి అప్పగించండి, మీరు ఎలాగూ నిర్ణయాలు తీసుకోలేరు, మీరు ఎలాగూ జైల్లో పెట్టలేరు, మీరిద్దరూ కుమ్మక్క అయిపోయారు, కేటీఆర్ని ప్రొటెక్ట్ చేయడానికి చూస్తున్నారు రేవంత్ రెడ్డి, కేసీఆర్ని ప్రొటెక్ట్ చేయడానికి చూస్తున్నారు అన్నారు. తీరా సిబిఐకి అప్పచెప్పాక మళ్ళీ అదిగో మీరు రాష్ట్రంలో కేసీఆర్ని అరెస్ట్ చేయకుండా ఫామ్ హౌస్లో ఉంటే జైల్లో ఉన్నట్టే అనడం
ఏం అర్థం అది? అంటే మీరిద్దరు కుమ్మక్క అయిపోయి పాలిటిక్స్ చేస్తున్నారు అని. అంటే సిబిఐకి ఇచ్చినా దాని మీద కంప్లైంటే, ఇవ్వకపోయినా కంప్లైంట్ అన్నట్టుంది బీజేపీ వ్యవహార శైలి. సో మొత్తం మీద ఏంటంటే మ్యాచ్ ఫిక్సింగ్ చేసేసారంటున్నారు బీజేపీ. అవినీతి కారకులైన కేసీఆర్ని ఎందుకు మీరు ఎప్పటిదాకా అరెస్ట్ చేయలేదని బీజేపీ వర్షన్. అంటే ఇప్పుడు నన్ను అరెస్ట్ చేశారు కదా అని దీంట్లో సిట్కి ఇచ్చో లేకపోతే ఏసీబీకి ఇచ్చో కేసీఆర్ని అరెస్ట్ చేయిస్తే కక్షపూరిత చర్యలు అంటారు. కానీ ప్రజలకు, రాష్ట్రానికి, ఆ మాటకు వస్తే యావత్ దేశానికి కూడా అసలు కాళేశ్వరం అనేది ఎంత పెద్ద అవినీతికరమైన ప్రాజెక్టు. అంటే నిజాం కన్నా ఎక్కువ ఆస్తి సంపాదించాలనుకున్నారు కేసీఆర్ కాబట్టి కాళేశ్వరం డిజైన్ చేశారన్నారు ముఖ్యమంత్రి. సో అది అందరికీ తేటతెల్లం చేయాలని సిబిఐకి అప్పచెప్పామని. సరే, ఇంకా సిబిఐ విషయంలో అనేక పార్టీలు అనేక సందర్భాల్లో విమర్శలు చేశాయి. దీన్ని కేంద్రం చేతిలో పంజరం అని సాక్షాత్తు సుప్రీంకోర్టు న్యాయమూర్తులే దాని మీద కామెంట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. అలాగే ఇది కాంగ్రెస్ బ్యూరో అని చెప్పి కూడా బీజేపీ ఇంతకుముందు విమర్శలు చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇవాళ మోదీ గారి చేతిలో సిబిఐ, ఈడీ సంస్థలు ఉన్నాయని కాంగ్రెస్ పార్టీ అంటోంది. సో ఈ మొత్తం ఆరోపణల నేపథ్యంలో సిబిఐకి ఇస్తే దాని శాంటిటీ ఏమిటనేది కూడా పొలిటికల్ చర్చ. కానీ నిర్ణయం అయితే తీసుకున్నారు. సో ఇటు బీసీ బిల్లు విషయంలో ఏకగ్రీవ తీర్మానం చేసి ఇవాళ గవర్నర్ గారి దగ్గరికి ఆమోదించాలి అని చెప్పి వినతి ఇవ్వడానికి వెళ్తున్నారు. అది ఏదో జస్ట్ టు ది ఆడిటోరియం అంతే, అంతకన్నా అక్కడ జరిగేదే ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ రాష్ట్రపతి దగ్గర ఈ బిల్లు పాస్ అవ్వాలని, అసలు తర్వాత కోర్టులకు సంబంధించి ఇచ్చిన తీర్పులు ఉన్నాయి. 3 నెలల్లో పాస్ చేయకపోతే అది పాస్ అయిపోయినట్టే అని. సో ఇప్పుడు కోర్టుని గడువడిగా 3 నెలల తర్వాత ఆ నిర్ణయం వచ్చే వరకు వెయిట్ చేస్తారా? ఇది బీసీ బిల్లులకు సంబంధించి. కానీ కాళేశ్వరం విషయం మీదే మొత్తం పొలిటికల్గా ఇది ఒక పెద్ద టర్న్ తీసుకోబోతోంది. అంటే ఇప్పటికైతే ఏదో అంటే ఇంతకుముందు ఎన్డీఎస్ఏ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది, విజిలెన్స్ కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది, అలాగే ఇప్పుడు పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ వచ్చింది. అసలు అక్కడ కరెక్ట్ కాదు నిర్మాణం అని కేసీఆర్ వేసిన మాజీ ఇంజనీర్ల బృందం ఏదైతే ఇచ్చిన రిపోర్టును తొక్కిపెట్టి మీరు ముందుకెళ్ళారు. సో దట్ మేడిగడ్డ దగ్గర మీరు కట్టడం వైబుల్ కాదని తెలిసినా కూడా కట్టారు. మేడిగడ్డ, సుందిళ్ళ, అన్నారం 3 చోట్ల ఈ కుంగుబాట్లు, అసలు మొత్తం కాళేశ్వరం ఈజ్ ఏ వెరీ బిగ్ ఫ్లాప్ అని చూపించాలనేది కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం. సో మరి దీనికి బీఆర్ఎస్ ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునే అవకాశం లేదు. బీజేపీ వీళ్ళిద్దరి పొలిటికల్ యుద్ధాన్ని చూస్తూ లేకపోతే ఆ మంటల్లోంచి ఒక చలికాచుకునే ఒక ఆలోచన ఖచ్చితంగా బీజేపీ రాజకీయంగా చేస్తుంది. వెల్కమ్ బ్యాక్. సో కాళేశ్వరం వ్యవహారంలో ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపుగా ఈ 20 నెలలుగా ఏదో ఒకటి ఖచ్చితంగా జరుగుతుందని అందరికీ ఒక అంచనా ఉంది. కానీ అది ఎక్కడి వరకు వెళ్తుంది? కేసీఆర్ అరెస్ట్ దాకా వెళ్తుందా? లేదా ఇప్పటివరకు కొంతమంది ఎవరైతే అధికారులు దీంట్లో అవకతవకలకు పాల్పడిన ఇంజనీర్లకు సంబంధించి వాళ్ళ దగ్గరే లెక్కల చిట్ట తీస్తే ఒక 1000 కోట్ల పైన అవినీతి కనిపిస్తుంటే, ఇక నిజంగానే పెద్దల దగ్గర ప్రభుత్వం చెప్తున్నట్టు 1,00,000 కోట్ల పైన అవినీతి జరిగి ఉంటుందా ఇందులో? లేదంటే 30,000 కోట్లకి అయిపోవాల్సిన ప్రాజెక్ట్ని పేరు మార్చి, డిజైన్లు మార్చి, ఊరు కూడా మార్చేసి ముఖ్యమంత్రి చెప్పినట్టుగా ఎందుకు చేయాల్సి వచ్చింది? ఇప్పుడు సిబిఐ విచారణకు ఇచ్చిన తర్వాత ఏం జరగబోతోంది? ఇవన్నీ మాట్లాడదాం. స్టూడియోలో చరణ్ కౌశిక్ యాదవ్ గారు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. అలాగే ఇటు లైవ్లో పోరెడ్డి కిషోర్ రెడ్డి గారు, బీజేపీ అధికార ప్రతినిధి. కాసేపట్లో బీఆర్ఎస్ నాయకులు బాలరాజు కూడా జాయిన్ అవుతారు. అయితే ముఖ్యమంత్రి ఏమన్నారో సభలో ఒకసారి విందాం. అంటే ఈ సిబిఐ విచారణకు ఆదేశిస్తూ ముఖ్యమంత్రి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఒకసారి విన్న తర్వాత డిబేట్లోకి వెళ్దాం. రిటైర్డ్ జస్టిస్ పీసీ ఘోష్ విచారణ కమిషన్ తమ నివేదికలో క్రిమినల్ చర్యలకు అర్హమైన అనేక లోపాలు, అవకతవకలను గుర్తించింది. నిర్లక్ష్యం, దురుద్దేశం, ఉద్దేశపూర్వకంగా వాస్తవాలను తొక్కిపెట్టడం, ఆర్థిక అవకతవకల వంటి అంశాలను ప్రస్తావించింది. 3 బ్యారేజ్ల నిర్మాణంలో తప్పు జరిగిందని, అసలు ప్లానింగ్ లేదని కమిషన్ తేల్చి చెప్పింది. అధ్యక్ష, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఎన్డీఎస్ఏ నివేదిక ప్రకారం మేడిగడ్డ బ్యారేజ్ వైఫల్యానికి ప్లానింగ్, డిజైన్, క్వాలిటీ కంట్రోల్ లోపాలు కారణమని తేలింది. నాణ్యత, నిర్వహణ సరిగా లేకపోవడం వల్ల నిర్మాణంలో లోపాలు ఏర్పడ్డాయని ఎన్డీఎస్ఏ గుర్తించింది. ఈ అంశాలన్నింటిపై లోతుగా మరింత సమగ్రంగా దర్యాప్తు చేయాల్సిన అవసరాన్ని ఎన్డీఎస్ఏ విచారణ కమిషన్ నివేదికలు స్పష్టం చేశాయి. ఈ ప్రాజెక్టులో అంతర్రాష్ట్ర అంశాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన వివిధ శాఖలు, ఏజెన్సీలు పాలు పంచుకున్నాయి. ప్రాజెక్టు డిజైన్, నిర్మాణం, ఫైనాన్సింగ్లో వ్యాప్కోస్ వంటి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, పిఎఫ్సి, ఆర్ఈసి వంటి ఆర్థిక సంస్థలు పాలు పంచుకున్నందున ఈ కేసును అధ్యక్ష సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్కి అప్పగించడం సముచితము. అందుకే
ఈ కేసు దర్యాప్తును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్కు అప్పగించడానికి సభ నిర్ణయం తీసుకుంటున్నది తమ అనుమతితో అధ్యక్ష. ఎన్నో రకాల అంశాలు విచారణ అర్హమైన విషయాలు ఇందులో ఉండడం వల్ల సిబిఐ ఎంక్వైరీకి మా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయనైనది. ఈ సభ దీన్ని ఏకగ్రీవంగా ఆమోదించి సిబిఐ ఎంక్వైరీలో ఊరు పేరు అంచనాలు మార్చి దోచుకున్న వాళ్ళందరినీ శిక్షించడానికి అవసరమైన నిజాయితీతో కూడుకున్న విచారణ జరగాలని ఆశిస్తూ తమరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. సుదీర్ఘమైన చర్చ తర్వాత ముఖ్యమంత్రి వారి స్టేట్మెంట్ ని చెప్పారు. నిన్న ప్రాజెక్ట్ నిర్మాణంలో అంతరాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వ సంస్థలైన ఆర్ఈసీ, పిఎఫ్సి భాగస్వామ్యం ఉన్నాయి. అలాగే బ్యారేజీలో జరిగిన అక్రమాలు, వైఫల్యాలపై మరింత లోతుగా దర్యాప్తు చేయడానికే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని శాసనసభ ఏకగ్రీవంగా తీర్మానిస్తూ ప్రవేశపెట్టారు. దాని మీద సిబిఐ విచారణ ప్రారంభం అవుతుంది. సో ఇప్పటికి ఒక అంకం ముగిసింది. బీఆర్ఎస్ నుంచి బాలరాజు యాదవ్ ఉన్నారు. బాలరాజు గారు, ముందుగా మీరే చెప్పండి. అంటే సుదీర్ఘమైన చర్చ, సరే ఇందులో 4 రోజులు జరగాల, 2 రోజులు జరగాల, 1 రోజు జరిగిందా, ఏదేమైనా మొత్తానికైతే సిబిఐకి ఇచ్చారు. ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం సిట్టేసినా ఇంకోటి తీసినా మళ్ళీ అదిగో నన్ను జైల్లో పెట్టారు కాబట్టి నిన్ను జైల్లో పెట్టారనే ఇది రాకుండా దేశం మొత్తానికి కాళేశ్వరం తాలూకా, ఎందుకంటే ద బిగ్గెస్ట్ ప్రాజెక్ట్, అసలు ప్రపంచానికే కాళేశ్వరం ఒక మోడల్ చెప్పింది. ఇది ఎంత దారుణమైన వైఫల్యము, ఎన్ని లక్షల కోట్ల అవినీతి జరిగిందని తేటతెల్లం అవడానికి సిబిఐ అనేది ఏం చెప్తారు? ముందుగా రిషి గారు, మీకు అదేవిధంగా ఏబిఎన్ ప్రేక్షకులకి, ఏబిఎన్ యాజమాన్యానికి, ప్యానెల్లో పెద్దలు కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి చరణ్ కౌశిక్ యాదవ్ గారికి, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ ప్రతినిధి పోరెడ్డి కిషోర్ గారికి నమస్కారం. ఇవాళ ప్రధానంగా రిషి గారు ఏదైతే పంజరంలో చిలుక సిబిఐ, పంజరంలో చిలుక ఈడీ అని మాట్లాడిన కాంగ్రెస్ పార్టీ, ఆ ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలు ఒకసారి మీకు ఏబిఎన్ ద్వారా వినాలి. ఎందుకంటే చాలా మంది మైక్ దగ్గర बीजेपी के कंट्रोल में है. हिंदुस्तान में जो हमारे इंस्टीट्यूशंस हुआ करते थे वो आज इंस्टीट्यूशंस हिंदुस्तान के नहीं है. चाहे वो इलेक्शन कमीशन हो, चाहे वो सीबीआई हो, ईडी हो, ये सब हो, ये अब बीजेपी और आरएसएस के हथियार हैं. ఓకే, ఈ కేసు సెంట్రల్ ఇది సార్ అంటే ఇది రాహుల్ గాంధీ గారు ఇప్పుడు कहीं पर भी अलग नजर नहीं आया. हम लोग हमेशा एक ही बात बोलते हैं, आपको क्या चाहिए, आइस और नाइस. आइस का मतलब इनकम टैक्स, सीबीआई, ईडी. नाइस का मतलब नार्कोटिक्स, इनकम टैक्स. ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, వారి జాతీయ ఎల్ఓపి లీడర్ గా ఉన్న రాహుల్ గాంధీ గారు సిబిఐ గురించి, ఈడీ గురించి, పంజరంలో సిల్కల గురించి మాట్లాడిన మాటలు సార్ ఇవి. ఇవాళ వీరు 2 గంటల 30 నిమిషాలకు నేను పెద్ద ఎత్తున నేనేదో ఆ చక్రవర్తిని కొండలను పెట్టి తోల్చిన మొత్తం రేపు కేసీఆర్ని, హరీష్ రావుని మొత్తం జైలు వేసేందుకు నా శాత కాలేకపోయింది, నేనేం చేర్చలేకపోయినా, ఘోష్ కమిషన్ ఏం చెప్పలేకపోయింది అని చెప్పేసి ఇక సిబిఐ మీద నెట్టే. ఇప్పుడు నిన్నగా బలైన వర్గాల సంబంధించిన రిజర్వేషన్లు ఏం చేస్తామంటే ఇస్తని చెప్పేసి 20 నెలలు మాట్లాడిండు. ఎలక్షన్ ముందు అదే మాట్లాడి ఇప్పుడు నిన్న ఏమన్నాడు, రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న ఏ సంస్థ దర్యాప్తు చేసినా నా చిత్తశుద్ధిని శంకిస్తారు, శస్త్రభిషలకు తావు లేకుండానే సిబిఐకి అప్పగించాం, అది కదా ముఖ్యమంత్రి చెప్పింది. ఏం లేదు సార్, రేపు కేంద్రం మీద నెట్టేయాలన్నమాట. కేంద్రం కూడా ఏం తెలుసా సార్, ఏం జరిగింది సార్ పాపం సార్, కేసీఆర్ గారి నాయకత్వంలో 3 సంవత్సరాల కాలంలో ఆ ప్రాజెక్ట్ని కట్టి తెలంగాణ రైతాంగానికి, తెలంగాణ ప్రజలకు నీళ్లు ఇవ్వాలనుకోవడం మా పాపం అసలు మేము చేస్తున్న అర్థం కాదు. మేము చేసినటువంటి పాపం ఏంటంటే తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చి తెలంగాణ ప్రజలకు కాళేశ్వరం జలాలు అందించడం మేము చేసిన పాపం. కాబట్టి వీళ్ళు మా మీద విమర్శలు చేస్తారు సార్. నేను అంటున్నా సార్, ఈ అనుమతులు అని మాట్లాడుతున్నటువంటి వీళ్ళకి నేను ఒక చిన్న అంశాలు గుర్తు చేస్తా సార్. 2007 మే 16వ తారీఖు 124 జీవో జారీ చేసింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. 2007లో 17,875 కోట్లు అంచనా వేసారు సార్ వీళ్ళు. 2010కి వచ్చాక నేను ఎంత అని చెప్పనా సార్, 40,300 కోట్లు. లేదు సార్, ప్రాణహిత చెవులనే ఇవాళ కాళేశ్వరం సార్. ఒక లింక్ మాత్రమే మార్చినాం సార్, మిగతా లింకులన్నీ అదే వ్యాప్కో సర్వే చేసింది, అదే లైడార్ సర్వే చేసింది సార్. ఒక లింక్ ఏదైతే మేడిగడ్డ, అన్నారం, సుందిలో ఏదైతే 3 బ్యారేజీలు ఉన్నాయో ఆ 3 బ్యారేజీలు నిన్న కొంచెం అద్భుతంగా మాట్లాడుతున్నట్టు వీళ్ళు. అరే బ్యారేజీలలో సార్ నీళ్లు నిలువ ఉన్నావు సార్, బ్యారేజీలలో ఎప్పుడు పోతాం, ఇప్పుడు వదిలిపెడితే పోతాయి సార్. ఎప్పుడైతే ఎండాకాలంలో ఎప్పుడైతే నీరు కోత వచ్చిందో అప్పుడు మాత్రమే నీరు నిల్వ చేసుకుని పంపు చేసుకుంటాం సార్. నాకు టెక్నికల్ డీటెయిల్స్ లోకి వెళ్లే ముందు మీకు ఇప్పుడు సిబిఐ కాకుండా సిట్టేసి ఉంటే హ్యాపీ ఉండేదా బీఆర్ఎస్, లేదా ఏసీబీకి మళ్ళీ ఇంకో ప్రత్యేక విజిలెన్స్ కమిషన్ ఏర్పాటు చేసి ఉంటే బాగుండేదా? అంటే ఏంటి సమస్య, దేన్నో దాన్ని మీరు యాక్సెప్ట్ చేయాలిగా?
మేము సార్ నేను ఒకటి చట్టాన్ని ఎందుకంటే మీరే అన్నారు ఏ విచారణకైనా మేము నిలబడతాము అని చెప్పి అన్నారు అనేక సందర్భాల్లో. సార్ లా ఇప్పుడు ఏదైతే వీళ్ళు వేసారో లిబర్హాన్ కమిషన్ జరిగింది, ఏదైతే ఈ సంబంధించినటువంటి బాబ్రీ మసీద్ సంబంధించిన గొడవల మీద, అదేవిధంగా ఎమర్జెన్సీ మీద షా కమిషన్ వేసినారు. షా కమిషన్ వేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా గగ్గోలు పెడుతూ షా కమిషన్ అట్లా ఆ జడ్జి ఆయన కూడా సార్ ఇవాళ వీళ్ళు మాట్లాడుతున్నారు కాంగ్రెస్ పార్టీ, మీరు పీసీ ఘోష్ ఆయన ఒక జడ్జి అత్యున్నత న్యాయస్తుడు ఆయన అట్లా మాట్లాడుతున్న వీళ్ళు షా కమిషన్ కూడా సుప్రీంకోర్టు జడ్జి చేస్తారు. ఆయన కూడా ఒక న్యాయకోవిదుడే సార్. ఆయన గురించి మీరు మాత్రం దేశవ్యాప్తంగా మాట్లాడొచ్చు, ఆయన అబద్ధాలు చెప్పొచ్చు. 2-3 అంశాలు స్పష్టంగా ఇవాళ టీవీ5 ద్వారా చెప్పి మన ఏబిఎన్ ద్వారా చెప్పేది ఏంటంటే రిషి గారు, ప్రధానంగా మేడిగడ్డ సంబంధించినటువంటి ఖర్చు 3662 కోట్లు సార్ మాత్రమే సార్. మేడిగడ్డలో సార్ 7 సంబంధించినటువంటి ఉంటే బ్లాకులు ఉంటే సార్ 7వ బ్లాక్ సంబంధించినటువంటి దాంట్లో ఒక పిల్లర్ 2 పిల్లర్లు తేడాలు వచ్చినాయి సార్. దీన్ని కాళేశ్వరం కూలిపోయినట్టు మాట్లాడుతున్నది సమాధానం చెప్పలేదు. ఏం చెప్పండి, విచారణ అసలు ఏమీ వద్దనా, అసలు సిబిఐ వేయడమా? ఏదో ఇప్పుడు చేస్తే ముఖ్యమంత్రి మీద అదిగో నన్ను జైల్లో పెట్టావు నేను జైల్లో పెట్టావు అంటారని ఆయన సిబిఐ అన్నారు. ఎందుకంటే కేంద్ర ఏజెన్సీల సెంట్రల్ గవర్నమెంట్ పర్యవేక్షణలో ఉండే ఏజెన్సీ కాబట్టి దేనికి దానికి యాక్సెప్ట్ చేయకపోతే ఎట్లా? ఇప్పుడు నేను ఏమంటాను ప్రజలకు వాస్తవాలు తెలియాలి కదా. ఇప్పుడు వాస్తవాలు తెలవాలని అంటున్నా సార్. ఇప్పుడు ఒక మాజీ ముఖ్యమంత్రిగా, తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా ఇవాళ పీసీ ఘోష్ కమిషన్ గారు 2024 మార్చిలో వేశారు సార్. 14 నెలలు మీరు విచారణ చేశారు సార్. ఆ 14 నెలల్లో అనేక మంది ఇంజనీర్లను పిలిచారు, ఒక సుమారు 110-120 మంది సాక్షులు పిలిచినారు, రాజకీయ నాయకులు ఈటల రాజేంద్ర గారిని వాళ్ళందరినీ పిలిచారు. ఇలా మేము మాట్లాడుతున్నామో తప్పనుకోసం ఈటల రాజేంద్ర గారు భారతీయ జనతా పార్టీలో ఉన్నారు. భారతీయ జనతా పార్టీలో పనిచేస్తున్న ఈటల రాజేంద్ర గారు వచ్చి ఏం చెప్పినారు, ఇవాళ మనం ఏదో పార్టీ మారినంత మాత్రాన, కేసీఆర్ మీద నాకు కోపం ఉన్నంత మాత్రాన క్యాబినెట్ ఆమోదం లేదనడం తప్పు, క్యాబినెట్ ఆమోదం ఉంది, సబ్ కమిటీ వేయలేదనడం కూడా తప్పు, సబ్ కమిటీ వేసిన మాట వాస్తవం, అనుమతులు తీసుకోలేదని మాట్లాడు తప్పదు. అనుమతులు అన్ని 13 రకాల అనుమతులు ఏ డేట్ చెప్పంటే నీ డేట్ టు డేట్ చెప్పగలుగుతాను. 13 రకాల అనుమతులు అయితే ఈటల అబద్ధం చెప్పుండాలి, లేదా పీసీ ఘోష్ కమిషన్ అందులో అబద్ధం చెప్పుండాలి. ఎందుకంటే కేబినెట్ ఆమోదం అప్రూవల్ లేదు, అసలు కేబినెట్ సంబంధమే లేదు, కేసీఆర్ డెసిషన్ అని చెప్పారు. ఆ డీటెయిల్స్ వెళ్దాం. ఒక నిమిషం మీరు మాట్లాడారు కదా, మిగతా ఇద్దరు మాట్లాడదాం. సో చరణ్ గారు, ఇప్పుడు సరే ముఖ్యమంత్రి దీని మీద సుదీర్ఘమైన చర్చ తర్వాత ఒక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు ఏంటంటే ఆయన మీద, ముఖ్యమంత్రి మీద ఏదో ఇది పర్సనల్ వెండెట్టేలాగా ఉండకూడదని దీన్ని సిబిఐకి అప్పగిస్తున్నారని ఆయనే చెప్పారు. సో ఇప్పుడు ఒక అంకం ముగిసింది, కానీ సిబిఐకి అప్పగిస్తే అది ఎప్పుడుదే లేను, ఇప్పటికే ఇక్కడ ఏమీ లేని చోట మీరు ఏదో కక్షపూరితంగా మొదలు పెట్టారు అని చెప్పి ఎన్నికలకు ముందు నుంచే దాని మీద మీరు మాట్లాడి రాజకీయ లబ్ధి పొందారు అంటున్న బీఆర్ఎస్ ఇది ఇప్పుడు ఏమన్నారు చూసారుగా, చిలక పంజరంలో చిలక అప్పగిస్తే ఏమవుతుంది అంటున్నారు సార్. ఇక్కడ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది కాబట్టి రాష్ట్ర స్థాయిలో కమిషన్ ఏర్పాటు చేసిన, కమిషన్ రిపోర్టు స్టడీ చేసిన తర్వాత మంత్రుల కమిటీ కావచ్చు, అధికారుల కమిటీ కావచ్చు, అదేవిధంగా అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తర్వాత సభలో ఉన్నటువంటి సభ్యుల సూచనల మేరకు ఇది సిబిఐకి ఇస్తే బాగుంటుందని చెప్పేసి ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకున్నది. అంటే మాకు రాజకీయ కక్ష కార్యక్రమాలకు తావులేదు, ఎందుకంటే ఇది అంతరాష్ట్ర వ్యవహారం ముడిపడి ఉన్నది. అదే కాకుండా కేంద్రానికి సంబంధించినటువంటి చాలా అదే వాటర్ కమిషన్ కావచ్చు, అదేవిధంగా సిడబ్ల్యూసీ కావచ్చు, రకరకాల అనుమతులు కేంద్రం నుంచి కూడా ఇచ్చారు కాబట్టి, మహారాష్ట్రతో కావచ్చు, పక్క రాష్ట్రాలతో సంబంధించినటువంటి ఈ ఒప్పందాలు ఉన్నాయి కాబట్టి ఇది సిబిఐకి ఇస్తే బాగుంటుందని చెప్పేసి ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకుందంటేనే చాలా స్పష్టంగా ప్రభుత్వానికి రాజకీయ కక్ష కారుణ్యాల తావు లేకుండా ప్రజాస్వామ్యబద్ధంగా చర్చ జరగాలని చెప్పి ప్రభుత్వం భావిస్తూ ఉంది. దీని మీద ఎవరైతే దోషులకు శిక్ష పడాలని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది కాబట్టి దీన్ని సిబిఐకి అప్పచెప్పిన మాట వాస్తవం. దానికి ఇంకా బీఆర్ఎస్ పార్టీ హర్షించాల్సి అనవసరంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రయత్నం మానుకోవాలని చెప్పి కోరుతా ఉంది. అదే కాకుండా భారతీయ జనతా పార్టీ ప్రతిసారి చెప్పింది కదా, సిబిఐకి ఇస్తే మేము చూసుకుంటాం అన్నారు. అందుకే సిబిఐకి ఇచ్చిన మరి ఇప్పుడు భారతీయ జనతా పార్టీ చూసుకోవాల్సిన అవసరం వచ్చింది. అది ఎంత తొందరలో తెలుస్తారో చూడాల్సిన అవసరం, ఎందుకంటే 2 సంవత్సరాలు అవుతా ఉంది. ఎప్పుడు అరెస్ట్ చేస్తారు, బాధ్యులు ఎప్పుడు అరెస్ట్ చేస్తారు, ఎప్పుడు చర్యలు తీసుకుంటారు, మీరు కేసీఆర్ గారు ఒకటై తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు తప్పుదారి పట్టిస్తారని చెప్పేసి భారతీయ జనతా పార్టీ మాట్లాడింది. కాబట్టి ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కోర్టులోకి సిబిఐకి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం చేతిలోకి వెళ్ళింది కాబట్టి కేంద్ర ప్రభుత్వం త్వరితగతిన సిబిఐ విచారణ చేసి అదేవిధంగా బాధ్యతపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తూ ఉంది. అదే కాకుండా ఇక్కడ మీరు చూస్తూ ఉన్నారు, ప్రధానంగా ఈ ప్రాజెక్ట్ సంబంధించి 665 పేజీలకు సంబంధించి పీసీ ఘోష్ కమిషన్ నివేదికలో చాలా స్పష్టంగా డిజైన్ కావచ్చు, ప్లానింగ్ కావచ్చు, అదేవిధంగా అన్ని రకాల లోపాలు ఉన్నాయని చెప్పి చాలా స్పష్టంగా ప్రకటించి, అదే కాకుండా రిటైల్ ఇంజనీర్లు ఇచ్చినటువంటి రిపోర్ట్ తొక్కిపెట్టిన మాట వాస్తవం. అదే కాకుండా ఆనాడు ప్రాణహిత చేవేల కింద పెద్ద ఎత్తున ఖర్చు పెట్టినప్పటికీ మహారాష్ట్రకు సంబంధించినటువంటి ఓన్లీ ఎత్తు సంబంధించినటువంటి నిబంధన విషయంలో మాత్రమే అబ్జెక్షన్ పెట్టారు. ఎందుకంటే దాని ద్వారా మాకు మహారాష్ట్రలో కొంత ముప్పు గురైతాం కాబట్టి ఆ ఎత్తును తక్కువ చేసుకొని చెప్పితే మాత్రమే
దాన్ని పరుచుకోకుండా ఏకంగా మేడిగడ్డ అన్నారం సుంది దగ్గర ప్రాజెక్టు కట్టి పెద్ద ఎత్తున 1,00,000 కోట్లకు సంబంధించినటువంటి ఖర్చును పెంచే ప్రయత్నంలో ఆనాడు కేసీఆర్ గారు ముందుకు పోయాడు కాబట్టి దాని మీద ఖచ్చితంగా విచారణ చేసినటువంటి సంస్థ కావచ్చు, అదేవిధంగా దాని మీద పూర్తి స్థాయిలో స్టడీ చేసినటువంటి ప్రభుత్వం కావచ్చు, అధికారులు కావచ్చు, దీన్ని సిబిఐకి ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పేసి ప్రతిపాదించడంతో ప్రధానంగా హరీష్ రావు మాట్లాడుతూ ఏమన్నారంటే హడావుడిగా ఆదివారం అసెంబ్లీ పెట్టేసి మా మీద బురద జల్లుతున్నారు, కోర్టులో స్టే వస్తుందని చెప్పి అత్యవసరమైన అసెంబ్లీ సరే నిర్ణయం కూడా తీసుకున్నారు. సరే పొలిటికల్ గా బహుశా అదే స్ట్రాటజీ చేసింది కాంగ్రెస్ పార్టీ. సార్ ఇక్కడ సభ్యులకు అవకాశం ఇచ్చారు. మీరు చూడండి, కేసీఆర్ గారు ప్రభుత్వంలో ఏనాడన్న సభ్యులకు అవకాశం ఇచ్చారు. కేసీఆర్ గారు ప్రతిపక్ష నాయకుడేమో అసెంబ్లీ రాదు. ఎందుకంటే వారే కాళేశ్వరరావు గారు నామకరణం చేసుకుని తెలంగాణ రాష్ట్రంలో రెండోసారి అధికారం అవడం కోసం ఆనాడు 2018లో ప్రధానంగా కాళేశ్వరాన్ని భూచో చూపించి అధికారులకు వచ్చారు. మరి కాళేశ్వరం మీకు తెలంగాణ గుండెకాయ అని చెప్తారు, తెలంగాణ రాష్ట్రానికి వరదాయనని చెప్తారు. మరి కేసీఆర్ గారు ఎందుకు ఈ చర్చలో భాగస్వాములు కాలేదు? అదే కాకుండా ఇక్కడ ఆదివారం అయినా కూడా ఖచ్చితంగా, ఎందుకంటే కమిషన్ రిపోర్ట్ వచ్చింది, రిపోర్ట్ మీద చర్చ జరగాలి, ప్రజలకు వాస్తవ విషయాలు వివరించాలని చెప్పి ప్రభుత్వం భావించి, అదే కాకుండా 665 పేజీలకు సంబంధించి 60 పేజీలకు కుదించి అధికార నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేసి, అదే కాకుండా కాగు సంబంధించిన రిపోర్టులు కావచ్చు, అదే కాకుండా డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన రిపోర్టు కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వ పరంగా కూడా పీసీ ఘోష్ కమిషన్కి అన్ని రకాలుగా సహకరించి రాజకీయ కక్ష కారుణాలు తావుండదు చెప్పి ఈ ప్రభుత్వం భావించి దీని పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్రంలో పారదర్శక విచారణ జరగాలని చెప్పి ప్రభుత్వం భావించి ఇక్కడ సిబిఐ పోయిన మాట వస్తుంది. అదే కాకుండా దీన్ని వక్రీకరించే ప్రయత్నం హరీష్ రావు గారు ప్రతిదాన్ని వక్రీకరించే ప్రయత్నం. ఎందుకంటే ఇక్కడ అంచనాకు సంబంధించినటువంటి ప్రాజెక్టు వ్యయం పెరిగింది. అదే కాకుండా ఇప్పటివరకు దాదాపు 12,000 కోట్ల రూపాయలు కరెంటు బిల్లే చెల్లించింది రాష్ట్ర ప్రభుత్వం. ఇంకా 6,000 కోట్ల రూపాయల సంబంధించి కరెంటు బిల్లు పెండింగ్ ఉంది. అదే కాకుండా 11.5 నుంచి 12% వరకు మీరు అధిక వడ్డీ రేట్లకు తెలంగాణ రాష్ట్రంలో అప్పులు తీసుకురావడంతో ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం భారం పడితే దీనికి సంబంధించి అప్పులు అదే కాకుండా ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఢిల్లీకి ప్రతిసారి పోయినప్పుడు కూడా దీన్ని 6.5% నుంచి 7% చేయండి, దాంతో రాష్ట్ర ప్రభుత్వానికి కొంత మాకు ఊరట లభిస్తుందని చెప్పేసి ఢిల్లీకి పోతా ఉంటే ఢిల్లీకి పోయి ప్రధానమంత్రి గారిని కలుస్తా ఉన్నారు, టైం వేస్ట్ చేస్తా ఉన్నారని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రయత్నం మీరు చేసిన పాపాలు అన్ని నిఘావనేది చాలా స్పష్టంగా తెలంగాణ ప్రజలకు అర్థమైంది. ఎందుకంటే ఇక్కడ రాజకీయ కక్ష కారుణ్యం లేదు కాబట్టి తెలంగాణ ప్రభుత్వం అంతరాష్ట్ర వ్యవహారాలకు సంబంధించిన వ్యవహారం ఉంది, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి పర్మిషన్ అనుమతి చాలా ఉన్నాయి కాబట్టి ఇది సిబిఐకి రిఫర్ చేస్తే బాగుంటుందని చెప్పేసి ప్రభుత్వం భావించి సిబిఐకి రిఫర్ చేసిన మాట వాస్తవం. కాబట్టి ఇప్పుడు భారతీయ జనతా పార్టీ దీన్ని కూడా రాజకీయం చేసే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ రాజకీయం చేస్తా ఉంది, బీఆర్ఎస్ పార్టీ రాజకీయం చేస్తా ఉంది. కాబట్టి ఇంకోటి వీళ్ళిద్దరి రిలేషన్ మీరు ఏదైతే ఆరోపిస్తున్నారో దాన్ని కూడా ఎక్స్పోజ్ చేసే ఆలోచన ఉన్నట్టుంది ఇందులో సిబిఐకి ఇవ్వగానే. సార్ ఇక్కడ మీరు దయచేసి వాస్తవ విషయాలు మాత్రమే ప్రభుత్వం చాలా స్పష్టంగా 5 సంవత్సరాలు సార్, ఇప్పుడు 5 సంవత్సరాల్లో వాళ్ళు అదే 100 టీఎంసీలు మాత్రమే ఏదైతే కాళేశ్వరం నుంచి వాడుకోగలిగినాం. 5 సంవత్సరాల్లో దాదాపు 93,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ప్రాజెక్టుకి 5 సంవత్సరాల్లో 100 టీఎంసీలు మాత్రమే. అంటే ఆ ప్రాజెక్టు ద్వారా ఉపయోగం లేదని చాలా స్పష్టంగా రాష్ట్ర ప్రజలకు అర్థమైంది. అదే కాకుండా మేడిగడ్డ అన్నారం సుందిల్లా పనిచేయకున్నా కూడా తెలంగాణ ధాన్యాగారం ఎట్టయిందో చాలా స్పష్టంగా ప్రభుత్వం కూడా ప్రకటించింది. మేము కట్టినటువంటి శ్రీపాద ఎల్లంపల్లి కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో మోటార్ పంపు సెట్లు పెరగడంతో తెలంగాణ రాష్ట్రం ధాన్యాగారం అయింది. ఈ 3 ప్రాజెక్టులు పనిచేయకుండా ఇందులో పొలిటికల్ ఆలోచన లేదు అని చెప్తారు. రాజకీయ కక్ష కారణాలు తావులేదు కాబట్టి సిబిఐ ట్రాన్స్ఫర్ చేసినాం. ఎందుకంటే అంతరాష్ట్ర వ్యవహారం ఉంది, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి చాలా అనుమతులు ఉన్నాయి కాబట్టి ఇది త్వరితగతిన పరిష్కారం కావాలంటే సిబిఐ పరిష్కారం అని చెప్పి ప్రభుత్వం భావించి. కిషోర్ రెడ్డి గారు, ఇప్పుడు బీజేపీకి ఒక విచిత్రమైన పరిస్థితి వచ్చిందా రాష్ట్రంలో? ఇప్పుడు నిన్నటిదాకా ఏంటంటే అదిగో నువ్వు ప్రొటెక్ట్ చేస్తున్నావు కేటీఆర్ని, అదిగో నువ్వు ప్రొటెక్ట్ చేస్తున్నావు, ఫామ్ హౌస్ అంటే జైలు అన్నావు, అంటే నువ్వు సేఫ్ చేస్తున్నావు అని చెప్పారు. సో ఇవాళ ఆయన ఏం చేశాడు, నా మీద ఏ గోల లేదు, మీరు తేల్చుకోండి అని చెప్పి సిబిఐకి ఇచ్చేసాడు ఆయన. సో ఇప్పుడు మొదలైందా అసలు విషయం? ఇప్పుడు ఎక్స్పోజ్ చేయడానికి చేశాడు ఆయన, మీరు దాన్ని తేల్చకపోతే సరే ఆ పంజరమో చిలకో ఈ వ్యవహారం బయటకు వస్తుంది. నిన్న సారీ అసెంబ్లీలో మాట్లాడుతూ ఆయన ఫ్లోర్ లీడర్, మీ పార్టీకి సంబంధించిన లీడరు, ఇప్పుడు మ్యాచ్ ఫిక్సింగ్ అంటాడు ఏంటి ఆయన? కాంగ్రెస్ బీఆర్ఎస్ మ్యాచ్ ఫిక్సింగ్ బయటపడింది అంటారు. నాకు అర్థం కాలే, మీరు చెప్పండి మహేశ్వర్ రెడ్డి గారు. రిషి గారు మీకు, అట్లాగే చరణ్ కౌశిక్ యాదవ్ గారు, దూడిమెట్ల బాలరాజ్ యాదవ్ గారు, మన ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులందరికీ శుభోదయం. నమస్కారం. మొత్తం మీద దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి. రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ముందే నా దగ్గర అన్ని సాక్ష్యాధారాలు ఉన్నాయి, ప్రైమ్ మినిస్టర్ గారికి పంపించాను, వారి డెస్క్ మీదే ఉన్నాయి, కావాలంటే ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోవచ్చు, కానీ కేంద్రం తీసుకోవట్లేదన్నారు. దాని తర్వాత 20 నెలల తర్వాత ఇప్పుడే కాంగ్రెస్ వారు చెప్పారు. సరే అసెంబ్లీలో ఏం మాట్లాడారో నాకు తెలియదు, కానీ రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన విషయము విన్నాను, కాంగ్రెస్ వారు చెప్పింది విన్నాను.
ఇందులో అంతర్రాష్ట్ర విషయాలు ఉన్నాయి. రిషి గారు, మీకు ఇది ఎప్పటి నుంచి తెలుసు సార్? ఏంటది? 5-6 ఏళ్ల నుంచి తెలుసా మనకి అంతర్రాష్ట్ర విషయాలు ఉన్నాయనేది? ఏది కాళేశ్వరం అని అంటే ఒక రాష్ట్రానికి సంబంధించింది కాదు, అంతర్రాష్ట్ర విషయాలు పోలవరం తీసుకొస్తారు. పోలవరం అనే కాదండి, పైన మహారాష్ట్రతో ఒప్పందము ఇవన్నీ కలిపితే అంతర్రాష్ట్ర విషయాలు ఉన్నాయని తెలుసు. కేంద్ర రాష్ట్ర సంస్థలు ఉన్నాయని మీకు ఎప్పటి నుంచి తెలుసు సార్? ఒక 5-6 ఏళ్ల నుంచి తెలుసా? ఏది మొదటి నుంచి మొదలు పెడితేనే ఆ అనుమతులు ఉన్నాయి, ఈ అనుమతులు ఉన్నాయని బీఆర్ఎస్ వారు అంటూనే ఉంటారు, రైట్? మనకి ఆ విషయం కూడా తెలిసిందే. సిడబ్ల్యూసి ఇట్లాంటి వ్యవస్థలు ఉన్నాయి. ఫైనాన్సింగ్, పిఎఫ్సి, ఆర్ఈసి, నేను ఎన్ని వేల కోట్లు కూడా చెప్తాను. 36,000 కోట్లు ఒకటి, 31,000 కోట్లు ఇట్లా ఉంటాయి. పిఎఫ్సి, ఆర్ఈసి, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఆంధ్ర బ్యాంక్, నేషనలైజ్డ్ బ్యాంక్స్, ఇవన్నీ మనకు జగమెరిగిన సత్యాలు. ఎప్పటి నుంచి అండి? ఒక 5-6 ఏళ్ల నుంచో 7 సంవత్సరాల నుంచో. మీకు 2019కే దాదాపు లాంచ్ చేసేసారు చేయబట్టి మీకు ఇప్పటికీ 6 సంవత్సరాలు అవుతుంది. ఈ విషయాలన్నీ ప్రతి చిన్న పిల్లోడికి మన రాష్ట్రంలో తెలిసిన విషయాలు. ఆ విషయాలనే నిన్న రేవంత్ రెడ్డి గారు చెప్తూ, ఇగో నేను ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ ఆర్డర్ చేస్తాను. ఏం తెలుసుకోవడానికి 20 నెలలు డిలే చేశారు సార్? మీకు ఒక్క చిన్న అనుమానం రాదా? 20 నెలల్లో వాళ్ళు ప్రభుత్వంలో ఎన్నికల రిజల్ట్ వచ్చి 2 రోజుల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే లోపే ఫోన్ ట్యాపింగ్ సాక్ష్యాధారాలని, ఇటు ఆ గొర్రెల పంపకం ఉంది చూసారా, దాంట్లో ఫైళ్ళని మొత్తం ఖాళీ చేసి కాల్చేసి పడేసిన విషయాలు మనందరికీ తెలిసిన విషయాలే కదా. 20 నెలల్లో ప్రతి డిపార్ట్మెంట్ లో ప్రతి విషయాన్ని ఎక్కడ ఎట్లా సర్దుబాటు చేయాలి, మనము ఏం డీలింగ్స్ పెట్టుకున్నాం అంటే ఎంత ఖర్చు అవుతుంది వాటన్నిటికీ, ఇదే కదా డిస్కషన్ అంతా. 20 నెలలు డిలే చేసి పోనీ ఈరోజు పీసీ ఘోష్ కమిషన్ వచ్చింది అని అంటున్నాం, గారి కమిషన్. సరే, కమిషన్ లో ఎన్ని వేల కోట్ల అవినీతి జరిగిందని చెప్పారండి? ఎవరు తిన్నారు అని చెప్పారు? ఎక్కడైనా 20 నెలలు అసలు ఎటువంటి ప్రోగ్రెస్ లేకుండా అదొక ప్రిలిమినరీ రిపోర్ట్ గా చూస్తే కిషోర్ రెడ్డి గారు, ఇప్పుడు సిబిఐ విచారణ విషయంలో ముఖ్యమంత్రి ఆహ్వానిస్తున్నాం. దీంట్లో ఇంకా లోతుగా సమగ్రంగా దర్యాప్తు జరగడానికే సిబిఐ కదా. అప్పుడు కేసీఆర్ గారు ఎంత అవినీతి, ఈటెల రాజేందర్ గారు తర్వాత తెలిసిన విషయం కొత్తది. 2019కే మీకు తెలిసిన విషయాల కన్నా మీకు ఇంగితం, మనందరికీ ఒక ఇంగితం మాత్రమైనా కానీ ఎక్కువ ఈ రోజు ఏం తెలిసింది అని అడుగుతున్నాం. ఏమీ తెలియలేదు. 20 నెలలు డిలే చేసి ఈ రోజు అసెంబ్లీలోకి వచ్చి పక్షపాత ధోరణి, వీరు ముఖ్యమంత్రి గారు చెప్పే విధానం కూడా చెప్పండి. మేము కక్ష సాధింపు చర్యలు అంటే రాష్ట్ర ప్రజలు నీ గురించి ఏమనుకుంటారు, ఈ రోజు ఒకటి అనుకుంటారు, రేపు ఒకటి అనుకుంటారండి. మీరేదో మీకు చెడ్డ పేరు వస్తుందేమో, మమ్మల్ని అనుమానిస్తారేమో అని చెప్పేసి రాష్ట్ర ఖజానాకి 1,00,00,000 కోట్లు అన్నారే, అంతే. ఎవడైనా తినేసినా కానీ సంవత్సరాలు వెయిట్ చేస్తారా? అంటే రాష్ట్ర ప్రయోజనాలు ఇంట్రెస్ట్ కాదు. పోలీసు వాడి దగ్గరికి వెళ్ళి నన్ను ఎవడో చంపడానికి ప్రయత్నిస్తున్నానంటే వాడు ఏమనుకుంటాడో, ప్రజలు ఏమనుకుంటారో, నేను ఇప్పుడు కేసు పెడితే అని చెప్పి ఆలోచిస్తాడా? అదానండి చూసుకునేది, పోలీస్ ఆఫీసర్ అదా చూసుకునేది. కాదు తీసుకున్న కిషోర్ రెడ్డి గారు, ఒక నిమిషం నా మాట వినండి. ఇప్పుడు మీరు ఇంతకాలం ఇంతకాలం కిషన్ రెడ్డి గారు జైల్లో పెడతాం, రూమ్ రెడీగా పెట్టండి. నేను ఆహ్వానిస్తున్నాను అని చెప్పాను. కాకపోతే మీరు దొంగలు పడ్డ సంవత్సరాల తర్వాత మీరు దొంగలు ఇద్దరు సెటిల్మెంట్లు చేసుకుని రుజువులన్నీ తర్వాత ఇప్పుడు కేంద్రాన్ని వెళుద్దాం. మీరు ఒక్కరోజు సిబిఐ నమ్మారా? ఈ రోజు కొత్తగా నమ్మకం ఎందుకు వచ్చింది అనేది నా ప్రశ్న. ఈ రోజు మీకు నేను ఆహ్వానిస్తున్నానని చెప్పాను, అది పక్కకు పెడితే నేను చెప్పేది వీరి రాజకీయం ఏంటి, వీరి దురాలోచనలు ఏంటి, ఇవన్నీ కూడా మీకు క్లియర్ గా తెలుస్తాయి. ఇప్పటి వరకు చేసిన దాంట్లో దురాలోచనలు నేను చెప్పేది. ఇప్పుడు సిబిఐ మీద అస్సలు నమ్మకమే లేదన్నారు. ఈ రోజు కొత్తగా నమ్మకం ఎట్లా వచ్చిందో నేను అడుగుతున్నా ప్రశ్న. సిబిఐ మీద ఇప్పటివరకు నమ్మకం లేదన్నారు. ఒకటి పంజరంలో చిలుక అన్నది సుప్రీంకోర్టు అండి. జడ్జి గారి పేరు కూడా చెప్తాను. ఇది ఎప్పుడు జరిగింది? 2013 కాంగ్రెస్ ప్రభుత్వం ఉండగా సుప్రీంకోర్టు జడ్జి ఏమన్నారు అంటే, సిబిఐ ఒక పంజరంలో చిలుక, హిజ్ మాస్టర్స్ వాయిస్, అదొకటి రికార్డింగ్ కంపెనీ ఉండేది HMV అని చెప్పి. అంటే
వారి యజమాని ఏం చెప్తే అది పలికే చిలుక అని చెప్పి ఇప్పుడు ఒకటి చెప్పారు. కాదు, అదే కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కిషోర్ గారు, కాంగ్రెస్ లో అట్లా ఉండేది. ఇప్పుడు కాంగ్రెస్ CBI. అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉండగా ఇట్లా ఉండేది వినండి, CBI. కాంగ్రెస్ అధికారంలో ఉన్న బీజేపీ కూడా సిబిఐని కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అన్నారు. సో బీజేపీ లేదు, అధికారంలో లేదు. ఉన్నప్పుడు ఒక్క నిమిషం. సిబిఐని కాంగ్రెస్ పార్టీ ఇంకోటి అంటుంది. కానీ ఎవరు అవునన్నా అది కోర్టు అనేది కాదన్నా మాత్రం దేశంలో ఉన్న కాంగ్రెస్ హయాంలో అత్యున్నత దర్యాప్తు CBI, సార్. సంస్థ సిబిఐ. మీకు ఋషి గారు ఒక్క సో నిమిషం. వాట్ ఈస్ యువర్ రికమెండేషన్? ఇప్పుడు ఒకవేళ ఒక్క సిబిఐ విషయం కాదు, చెప్తాను. సిబిఐ ఒక్క విషయం కాదు, చెప్తాను. బీజేపీ ఏం చెప్తుంది? ఏం చేసి ఉండాలి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు? మాట్లాడతాను. నేను ఒకటే విషయం చెప్తున్నాను. ఇప్పుడు సిబిఐ, కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, లేకపోతే కేజ్డ్ ప్యారెటా, ఇవన్నీ కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఉన్నప్పుడు సుప్రీంకోర్టే అనింది. ఇక రాజకీయ పరంగా మేము సిబిఐని ఏమంటున్నాము, బీఆర్ఎస్ వారు ఏమంటున్నారు, కాంగ్రెస్ వారు అంటున్నారు, ఇవన్నీ రాజకీయ పరమైన కామెంట్లు అనుకోవచ్చు. ఇందులో సిగ్నిఫికెన్స్ ఓన్లీ సుప్రీంకోర్టు అన్న స్టేట్మెంట్ కే ఉంటుంది. అదొకటి. మిగిలినవన్నీ రాజకీయంగా ఏమైనా ఉండొచ్చు, దాని సిగ్నిఫికెన్స్ దానికి ఉంటుంది, కానీ సుప్రీంకోర్టు అన్నట్లుగా ఉండదు. ఒకటి. రెండో విషయం, మీరు ఇప్పుడు ఏమన్నారు, ఈ అలసత్వం గురించి నేను మాట్లాడానండి. ఇప్పుడు ఏమన్నారు, మీరేం చేస్తున్నారు అంటే ఇప్పుడు ఏమంటారు మీరు అని అన్నారు. నేను ఆహ్వానిస్తున్నాను సిబిఐకి. నిన్న ఫ్లోర్ అంతా జరిగిన లో ఏలేటి మహేష్ గారి కామెంట్స్ ఏంటి? ఇప్పుడు సిబిఐతో విచారణ జరిపించినా ఉపయోగం ఉండదు. అది మీ ఎట్లా బీజేపీ ఎట్లా డిసైడ్ చేస్తుంది ఉపయోగం ఉండదని? ఒక్క విషయం సార్, ఒక్క విషయం. నేను ఉపయోగం ఉండదా పాయింట్ బ్లాంక్ గా బ్లాక్ అండ్ వైట్ ఫ్లోర్ లీడర్ చెప్పింది చెప్తున్నాను నేను. ఒక్క నిమిషం, నేను అదే అంటున్నాను. అది దాంట్లో డిగ్రీ, వారు అన్న ఇంటెన్సిటీ, వారు అన్న సందర్భము, సమయాన్ని బట్టి ఉంటది దాని మీనింగ్. నేను ఒక్కటే విషయం చెప్తున్నాను. మీకు దొంగలు పడ్డ 10 సంవత్సరాలకి 2 సంవత్సరాలకి మీరు పోయి కేసు పెడితే ఎంత ఉపయోగం ఉంటుంది? అది మామూలుగా మన ఊర్లలో అయినా కానీ ఎవరైనా చూసేవాళ్ళు ఎవరైనా అర్థం చేసుకోగలరు. ఒక మర్డర్ అయిన ప్లేస్ లో ఆ రక్తపు మరకల దగ్గర నుంచి అన్ని వాష్ అవుట్ అయిపోయిన తర్వాత ఏజెన్సీలను పిలిస్తే ఏం చేయగలుగుతాయో మీకు తెలుసు. కిషోర్ రెడ్డి గారు, నేను ఏమంటున్నానంటే వాట్ ఈస్ ద మారణాయుధాలు ఉంటాయి. ఆల్టర్నేటివ్? బీజేపీ ప్రపోజ్ చేస్తోంది బహుశా ఏంటి అంటే ఒక సిట్ వేసో లేదా పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగానో అవినీతి జరిగిన కేసీఆర్ గారిను, హరీష్ రావు గారిను, ఈటెల రాజేంద్ర గారిను అరెస్ట్ చేసి ఉండాలా? ఇదొక్క పాయింట్ ఆన్సర్ చేస్తాను. కాంగ్రెస్ వారు, బీఆర్ఎస్ వారు తర్వాత రెస్పాండ్ అవ్వచ్చు, ఎందుకంటే వారు కూడా ఉత్సుకతతో ఉన్నట్టున్నారు రెస్పాండ్ అవ్వడానికి. నేను చెప్పేది ఏంటంటే, మీ దగ్గర సాక్ష్యాధారాలు మొదటి రోజే ఉన్నాయని చెప్పారు కదా, ప్రధానమంత్రికి మేము ఆల్రెడీ పంపించామని చెప్పారు కదా. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత డబ్బులు కక్కిస్తాము అనేది ఏది అందరినీ జైల్లో పెడతాము, డబ్బులు కక్కిస్తాము అని చెప్పారు కదా. దాని తర్వాత ఏదో కొత్తగా ఈరోజు నా ఇమేజ్ దెబ్బతింటదేమో, రాష్ట్ర ప్రయోజనాలు ఏమైతే అయిపోయాయి, ఇమేజ్ దెబ్బతింటుంది అన్న దాంతో సిబిఐకి కూడా ఏంటనేది కిషోర్ రెడ్డి గారి సారాంశం. సార్ ఇక్కడ నోటి మాట చెల్తా చెప్పండి. మనకు వాస్తవ విషయాలు తెలవాలంటే రిపోర్ట్ మొత్తం చదివిన తర్వాత ఇది రాష్ట్రం మీద కరెక్ట్ అయి బాగుంటుందా, దేశం ఇంకేమైనా సంస్థలు ఉన్నాయి సార్ దీని మీద చేస్తానికి? ఈడీ అయితే మనీకి సంబంధించిన వ్యవహారం, ఇన్కమ్ ట్యాక్స్ అయితే పైసల వ్యవహారం, మరి ఈ దేశంలో ఉన్న సంస్థలు ఏంది? సిబిఐ కదా ఉన్నది. అందుకే దానిలో భాగంగా ప్రభుత్వము ఇది సిబిఐకి ఇస్తే బాగుంటుంది. మీకు 5 ఏళ్ల ముందే తెలుసు కదా. నాకు ఎట్లా తెలుసు? అందుకే చెప్తాను, ప్రజల ముందు వాస్తవ విషయాలు ఉంచాలంటే ఒక కమిషన్ ఏర్పడే, కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి విచారణ సంస్థ కరెక్టా, కేంద్రంలో విచారణ సంస్థ కరెక్టా అని చెప్పి ఆలోచించినప్పుడు సభ్యుల సలహా సూచనల మేరకు మాత్రం ప్రభుత్వం నడుచుకుంది. ప్రజాప్రభుత్వం కాదు, ప్రజలు ఏదని కూడా ప్రభుత్వం కేబినెట్ సంబంధం లేకుండా డెసిషన్ తీసుకోదు కేసీఆర్ గారు. ఇప్పుడు ఎట్లా తీసుకున్నాం? మా స్పీకర్ గారికి ఎంత చూస్తా ఉన్నారు, అసెంబ్లీ స్పీకర్ గారికి ఎంత గౌరవం ఉంది, గతంలో ఉన్న స్పీకర్ గారికి ఎంత గౌరవం ఉంది, గతంలో ఉన్న మంత్రులకు ఎంత గౌరవం ఉందో, మా ప్రభుత్వంలో ఎంతమంది గౌరవం ఉందో, సభ్యులకు ఎట్లా అవకాశం ఇచ్చిందో. తెలంగాణ సమాజం 3 గంటల పాటు నైట్ 3 గంటల వరకు అసెంబ్లీ నిర్వహించింది కాంగ్రెస్. 17 గంటల పాటు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం రికార్డు స్థాయిలో అసెంబ్లీ నిర్వహించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది కదా. ప్రజాప్రభుత్వం ప్రజాస్వామ్యయుతంగా చట్టం ప్రకారం ముందుకు పోతా ఉంది తప్ప రాజకీయ కక్ష కార్యక్రమాలు తావులేదని చాలా స్పష్టం. బీఆర్ఎస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ మాత్రం రాజకీయం చేస్తే వాళ్ళ మేము సిబిఐని రాజకీయ కోసం వాడుకోవడం లేదు కదా. మీరే దేశంలో 100 ఉదాహరణ చెప్తానికి నేషనల్ కరప్షన్ పార్టీ ఎన్సీపీ అని చెప్పిన మీరు 70,000 కోట్ల కుంభకోణం చేసి ఉరియాలు చెప్పిన అజిత్ పవార్ తీసుకొచ్చి ఆర్థిక శాఖ ఇచ్చారు. ఆర్థిక నీతి జాతి అశోక్ చవాన్ సహారా కేసులో ముద్దాయి మరి తీసుకొచ్చి రాజ్యసభ ఇచ్చారు. హేమంత్ బిశ్వా శర్మకు డిప్యూటీ సీఎం గా ఉన్నప్పుడు కాంగ్రెస్ లో కేసు అయింది. మరి సిబిఐ కేసు ఏమైంది? మరి ఈడీ కేసు ఏమైంది? సీఎం చేసింది. అయేషా మీరా కేసు ఎన్ని సంవత్సరాలు? 19 సంవత్సరాలు పట్టింది సార్. ఏమన్నా 2 సంవత్సరాలు తెలుసు అని చెప్పేసి మాకు ఒత్తిడి చేసిన వాస్తవం కదా. అదే సుజనా చౌదరి గారి కేసు, సీఎం రమేష్ గారి కేసు, టీజీ వెంకటేష్ గారి కేసు ఒకటారు నా దేశంలో 100 చెప్తాం. సువేంద్ర గారి టీఎంసీలో కేసు. మరి ఇప్పుడు ఏమైంది కేసు అంటే
భారతీయ జనతా పార్టీ ప్రతిపక్ష నాయకుల మీద కేసులు పెట్టి రాజకీయం వాడుకునే ప్రయత్నం మీరు చేస్తారు. మేము రాజకీయంగా వాడుకోలేదు. ఇప్పుడు అదే చెప్తున్నా. ఇప్పుడు సిబిఐకి ఇస్తే ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ ఒక నిమిషం కాంగ్రెస్ పార్టీకి ప్రశ్న, ఇంతకుముందు సిబిఐకి అడుగుతున్నప్పుడు బీజేపీ మీరు ఏమనేవారంటే, ఓహో సిబిఐకి ఇస్తే అది పెట్టి మీరు బెదిరించి పార్టీ విలువను తీసేసుకోవచ్చు అనుకుంటున్నారా అని అన్న సందర్భాలు కూడా ఉన్నాయి కదా. సరే, మీరు అదే ముఖ్యమంత్రి దగ్గర నాయకుల దగ్గర. కిషోర్ గారు ఒక్క నిమిషం సార్, జాతీయ స్థాయిలో విచారణ సంస్థలు ఏమున్నాయో చెప్పండి. జాతీయ స్థాయిలో ఇప్పుడు కూడా తెలుసు కదా. తప్పదు, ఏం చేస్తాం ఇప్పుడు ఈ అంశం జాతీయ స్థాయి. ఇప్పుడు మేము దయచేసి రాజకీయ కోణంలో ఆలోచిస్తలేదు. అడగండి కిషోర్ గారు. ఒక్క నిమిషం. కౌశిక్ గారికి ఇప్పుడే చాలా పెద్ద లిస్ట్ అంతా చెప్పారు, బానే ఉంది. అందులో 2 పాయింట్లు వస్తాయి, ఒకటి సిబిఐది వస్తుంది, ఒకటి ఏసీబీది కూడా వస్తుంది. ఎందుకంటే ముఖ్యమంత్రి గారి మీద ఏసీబీ మీద కేసులు ఉంటే కూడా వారిని తెచ్చి ముఖ్యమంత్రిని చేసుకున్నారు. ఇప్పుడైనా అట్లీస్ట్ దాన్ని సిబిఐకి ఇవ్వాలి అసలు అయితే, ఎందుకంటే ఆయన ఆధారంలో ఉన్న డిపార్ట్మెంట్ ప్రాపర్ గా ఇన్వెస్టిగేట్ చేయలేదనేది. దాంతో నిజంగానే వారి నీతి నియమం బయటపడుతుంది ఒకటి. రెండోది, సిబిఐకి ఇస్తే డిలేస్ అవుతున్నాయి, ఏమీ అవ్వట్లేదు, ముందుకు జరగట్లేదు అని అంటారు. ఈ రోజు తీసుకొచ్చి మళ్ళీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, రాజకీయం కేవలం మా ఇమేజ్. ఇప్పుడు మేము వాళ్ళకి ఇస్తాము, అది ఏం చేయకపోయినా పర్వాలేదు. రాష్ట్రం గురించి ఆలోచించేవారు అట్లా మాట్లాడతారా అండి? రాష్ట్రం గురించి మాట్లాడే సిబిఐకి ఇస్తాము, సిబిఐ ఏం చేయదని మళ్ళీ మేమే అంటాము. అయినా కానీ సిబిఐకి ఎందుకు ఇస్తామంటే మమ్మల్ని అనుమానించొద్దండి అంటే మా ఇమేజ్ రాష్ట్ర ప్రయోజనాల కన్నా చాలా ముఖ్యమైనది. ఇదా వారు చెప్పదలుచుకున్నది. మరి నిజంగా చెప్పండి. ఒక పాయింట్ బ్రేక్ తర్వాత మాట్లాడదాం. అంటే బీఆర్ఎస్ కి ఇప్పుడు ఏంటంటే బీజేపీ ఏం కోరుకుంటోంది, రేవంత్ రెడ్డి ఆయన ఆధ్వర్యంలో ఉన్న విచారణ సంస్థకే ఇచ్చి ఏదో ఒకటి చేసి అర్జెంట్ గా కేసీఆర్ ని జైల్లోకి పంపించాలి. అంటే ఇప్పుడు మీరు తీసుకున్న కొత్త పొలిటికల్ షిఫ్ట్ ఇది. ఎందుకంటే అంతకుముందు మాకు ఇవ్వండి అని బహుశా మీరు ఊహించి ఉండరు ఒకవేళ రేవంత్ రెడ్డి. బాలరాజు గారు ఇప్పుడు నిరసనలు తెలియజేసిన దాని చిత్తు కాగితం అన్న ఇది ఒక జ్యుడిషియల్ కమిషన్ నివేదికను చిత్తు కాగితంతో పోల్చి పుట్టలో పడేసి ధర్నాలు చేశారు, నిరసనలు చేశారు. ఓకే, హక్కు మీకుంది యాజ్ ఎ పొలిటికల్ పార్టీ. కానీ ఇవాళ ప్రూవ్ చేసుకోవాల్సింది ఏంటంటే రేపు సిబిఐ ఎంక్వైరీకి మీరు ఇప్పటిదాకా నాకు అవగాహన ఉన్నంత వరకు, నేను రాత్రి మరీ లేట్ నైట్ ఫాలో కాలేదు, కానీ ఆఫ్టర్ 2:30 అట్లా ఇప్పటిదాకా మీరు వెల్కమ్ చేశారా సిబిఐ విచారణని? వెల్కమ్ చేయకపోతే ఎందుకు చేయలేదు? అసలు అంతకు ముందుకు వెళ్తే మేము ఏ తప్పు చేయలేదు అన్నప్పుడు అసలు మీరు స్టేకి ఎందుకు వెళ్లాల్సిన అవసరం వచ్చింది? అర్జెంటుగా హడావుడికి లంచ్ మోషన్ తీసుకోండి ఎందుకు చేయాల్సి వచ్చింది? అంటే ఎక్కడో ఏదో జరిగిందని ఎంతో కొంత భయం లేదా ఇవాళ బీఆర్ఎస్కి? లేదు రిషి గారు, ప్రధానంగా ఏదైతే జరుగుతున్న పరిణామాలన్నీ గమనించిన భారత రాష్ట్ర సమితి, తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ గారు, ఆర్థిక శాఖ మంత్రిగా 6 అడుగుల బుల్లెట్గా ఈ తెలంగాణ ప్రాంతంలో ఇరిగేషన్ సంబంధించిన దానికోసం ఎంత కష్టపడి హరీష్ రావు గారు తెలంగాణ ప్రజలంతా చూసినారు. హరీష్ రావు గారి యొక్క క్యారెక్టర్ని, కేసీఆర్ గారి యొక్క క్యారెక్టర్ని బదనాం చేయాలనే ప్రయత్నం గవర్నమెంట్ పూనుకున్నప్పుడు, ఎందుకంటే జూలై 31వ తారీఖు 2025లో ఘోష్ కమిషన్ బయటపెట్టింది. ఘోష్ కమిషన్ నివేదిక ఇచ్చింది సార్. నివేదిక ఇచ్చిన తర్వాత ఆగస్టు 4వ తారీఖు రోజు కేబినెట్ సమావేశం జరిగింది సార్. ఆగస్టు 4వ తారీఖు కేబినెట్ సమావేశం జరిగిన తర్వాత ఏం చేయాలి, మీరు అసెంబ్లీలో పెట్టాలి. కానీ మీరు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి ఎందుకు మీడియాకి చెప్పారనే దాని మీద మేము ఎలిగేషన్ చేసినాం సార్. 1952 ఏదైతే యాక్ట్ ఏదైతే ఉందో ఆ ఎంక్వైరీ ఆఫ్ యాక్ట్ ప్రకారం మాకు 8B 8C ప్రకారం ఒక సాక్షిగా పిలిచిన వ్యక్తిని, అది కేసీఆర్ గారిని కావచ్చు, హరీష్ రావు గారిని కావచ్చు, మిగతా వ్యక్తులు కావచ్చు, సాక్షిగా పిలిచిన వ్యక్తిని కమిషన్ ఎట్లా దోషిగా తేలుస్తుంది? కాబట్టి ఒక ప్రజాప్రతినిధి, ఒక తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, ప్రజలలో ఒక పాపులర్ మనిషి పట్ల మీరు ఒక ఆరోపణ చేసేటప్పుడు మళ్ళీ క్రాస్ చెక్ చేసుకునే అవకాశం ఇవ్వాల్సిన అవసరం సెక్షన్ 8B 8C తెలియజేస్తుంది. ఇది 1952 ఎంక్వైరీ యాక్ట్ ప్రకారం. దీన్ని మీరు ఫాలో కాలేదనే అంశాన్ని స్పష్టంగా బీఆర్ఎస్ పార్టీగా మాకు చట్టం ప్రకారం తెలుసు కాబట్టి చేసినాం. గతంలో ఎల్కే అద్వానీ విషయంలో జరిగింది, ఉమాభారత్ విషయంలో జరిగింది, దాల్మియా విషయంలో జరిగింది, అనేక రకాల విషయాలు జరిగింది. కాబట్టి దాన్ని మా చట్టం మేము ఉపయోగించుకోవాలి కాబట్టి మేము వెళ్ళాం సార్. రెండో పాయింట్, ఇవాళ మీరు అడుగుతా ఉన్నారు సార్, ఇంతకుముందు చరణ్ గారు అంటున్నారు మీరు పెంచినారు, అంచనాలు పెంచినారు అన్నారు సార్. నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ 122 కోట్లు సార్, అది లాస్ట్కి వస్తాయని 1183 కోట్లు సార్. జూరాల ప్రాజెక్టు 70 కోట్లు సార్, దాని మొదటి అంచనా, తర్వాత 1815 కోట్లు. సింగూరు ప్రాజెక్టు 29 కోట్లు సార్, తదనంతరం 169 కోట్లు. ఈ విధంగా ఏ ప్రాజెక్ట్ అయినా సార్ మొదట ప్రారంభించినప్పుడు అంచనా తక్కువ ఉంటుంది, తర్వాత పెరుగుతుంది సార్. ఎట్లా మార్చారు మీరు తమిళనాడు నుంచి మెడిగల్ ఎట్లా మార్చినారు సార్ ఈ దేశంలో సార్? నేను అంటున్నా సార్, ప్రధానంగా ఏదైతే మీరు చెప్పిన అంశాలు, ఉమ్మడి రాష్ట్రంలో ప్రతిపాదించిన కాంతనపల్లి ప్రాజెక్ట్ తుపాకులగూడెం మార్చినారు సార్. సమ్మక్క సారక్క బ్యారేజ్ని దేవాదుల ప్రాజెక్టుకు మార్చినారు సార్. కుస్తాపురం వద్ద ప్రతిపాదించిన గోదావరి ప్రాజెక్టు పోచంపాడుకు మార్చినారు సార్. ఏలేశ్వరం వద్ద ప్రతిపాదించిన కృష్ణా ప్రాజెక్టు నందికొండకు మార్చినారు సార్. అంచనాల గురించి మీరు మాట్లాడినప్పుడు అంచనాల గురించి చెప్పినాను.
ప్రాజెక్ట్ ఎందుకు మార్చారు అని చెప్పేసి అంచనా వేసి మాట్లాడు సార్. అనుమతులు లేకుండా మాట్లాడుతారు సార్. 13 రకాల అనుమతులు సార్. ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, కేంద్ర జలవనరుల సంఘం ఎన్విరాన్మెంట్ అనుమతి 22 తారీఖు 12/2017, హైడ్రలాజికల్ డిపార్ట్మెంట్ అనుమతి. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే కాదు, ఇప్పుడు రాష్ట్రం ఒక నిమిషం రేవంత్ రెడ్డి కేసీఆర్ మీద హరీష్ రావు మీద బురద చల్లారు అనుకుందాం. మరి ఎన్డీఎస్ఏ రిపోర్ట్ సంగతి ఏంటి, కాగ్ సంగతి ఏంటి? అంటే బీజేపీ కాంగ్రెస్ కుమ్మక్కయ్యి ఇప్పుడు బురద చల్లుతున్నాయా కాళేశ్వరం? సార్ స్కూల్ బంధం బలపడుతుందేమో సార్. ఏ స్కూల్ బంధం? ఇది ఆర్ఎస్ఎస్ స్కూల్ చదువుకున్నా, ఇది కాలేజ్ ఏమో చంద్రబాబు నాయుడు చదువుకున్న, ఉద్యోగం రాహుల్ గాంధీ దగ్గర చేస్తాను కదా సార్. ఈ స్కూల్ బంధం ఏమైనా బలపడుతుందేమో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే మీరు రోజు అంటున్నాం కదా సార్, ఇది చోటాబాయ్ బడాబాయ్ కలిసి ఉంటున్నారు, ఏదో జరుగుతుంది. గాంధీ భవన్ లో వచ్చి ఆర్ఎస్ఎస్ బంధం బలపడుతుందని మేము ఆరోపణ చేస్తున్నాం. కాబట్టి ఇప్పుడు ఏం చేసినట్టు సిబిఐకి ఇచ్చేసి గో బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అనేది చెప్పడం కోసం రేవంత్ రెడ్డి గారు ఏం తేల్చకపోతే ఏం తెలుసు ఘోష్ ఏం తెలిసింది సార్? చెప్పింది క్లియర్ చెప్తా సార్. ఒక నిమిషం, నిర్వహణ, డిజైన్, నాణ్యత, ఇవన్నీ అందులో చెప్పింది కదా. అంటే బ్రెయిన్ చైల్డ్ ఎక్కడైతే పుట్టిందో అక్కడి నుంచి కాళేశ్వరం ముంపు వరకు ప్రతి అంశాన్ని ప్రస్తావించిందిగా జస్టిస్ పిసి ఘోష్ కమిషన్. ఏం చెప్పారు సార్? 2016 మార్చి 10న అప్పటి గవర్నర్ నరసింహన్ గారు ఉభయ సభలను ఉద్దేశించి కేబినెట్ ఆమోదం లేకుండా, గవర్నర్ ఆమోదం లేకుండా నరసింహన్ గారు మాట్లాడతారా సార్? 2016 మార్చి మాట్లాడిన ఇదేం సార్? స్పీకర్ గా మీరున్నారు, కాంగ్రెస్ పార్టీ బీజేపీ మధ్యన హరీష్ రావు గారు అనేది మా పరిస్థితి. నిన్న మొత్తం హరీష్ రావు గారు మాట్లాడుతుంటే అడుగున 7 కేబినెట్ మినిస్టర్లు వేస్తారు, ముఖ్యమంత్రులు వేస్తాడు, స్పీకర్ మళ్ళీ మైక్ బంద్ చేస్తాడు. హరీష్ రావు చెప్పనిచ్చారా సార్? హరీష్ రావు గారు ఫుల్ లోడర్ గా ఇప్పుడు బాలరాజు గారు చెప్పారు, ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ 30,000తో పూర్తి కావాల్సిన ప్రాజెక్టు అప్పటికే 9,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన 85,499 కోట్లు పెంచింది మీరే. ఇందులో 27,739 కోట్లకు మీరు 11.5% వడ్డీ తీసుకొచ్చి, అదే కాకుండా ఇంకా 36,536 కోట్లకు 12% వడ్డీ తెచ్చి, అందులో అప్పులకి ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం 19,879 కోట్ల రూపాయలు ప్రిన్సిపల్ అమౌంట్ చెల్లించినాం. అదే వడ్డీకే 29,956 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే 1,00,000 ఎకరాలు మాత్రమే పారింది. అంటే 5 సంవత్సరాల్లో మీరు ప్రతి సంవత్సరం 20 టీఎంసీలు తప్ప ప్రతి సంవత్సరం ఎకరానికి ₹1,00,000 అవుతుంది. మరి ఎక్కడ లక్ష కరెంట్ బిల్లే 40,000 రూపాయలు అవుతా ఉంది. అదే కాకుండా ఇక్కడ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించా 60,899 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలా. ప్రధానంగా దీని ద్వారా 47,000 కోట్ల రూపాయలు ఇంకా టెక్నికల్ డీటెయిల్స్ వదిలేస్తే, ఇప్పుడు సిబిఐ విచారణ తర్వాత మీరేమనుకుంటున్నారు చరణ్ గారు? కాంగ్రెస్ ప్రభుత్వం గాని పార్టీ గాని, అంటే ఇందులో మీరు అంటున్న కేసీఆర్, అప్పటి ఆర్థిక మంత్రి ఈటెలో, ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు ముగ్గురు బాధ్యులయ్యి సిబిఐ వాళ్ళని అరెస్ట్ చేస్తుందని అనుకుంటున్నారా మీరు? సార్ చాలా స్పష్టం పీసీ ఘోష్ కమిషన్ నివేదిక చదివితే ఎవరికైనా అర్థమైంది. 665 పేజీలలో మహారాష్ట్రకు సంబంధించిన మునుగు ప్రాంతం కావచ్చు, వాళ్ళు ఏటీఎంస్లోకి ఒప్పుకున్నారు, ఎత్తు సంబంధించి కావచ్చు, అవన్నీ చాలా స్పష్టంగా ప్రకటించారు. అదే కాకుండా ఇందులో డిజైన్ కావచ్చు, ప్లానింగ్ కావచ్చు, కమిషన్ కకృతిపడి 39,000 కోట్ల ప్రాజెక్టును ఏదైనా ప్లేసులు మార్చారు. నేను అడిగిన సైడ్ ఒకటి కాదు, అవకతవకలు జరిగాయి, అవినీతి జరిగింది, ఎస్టాబ్లిష్ అవుతుంది, అరెస్ట్ అవుతారు. సో మీరు అరెస్ట్ చేశారు కాకుండా కేంద్ర దర్యాప్తు సంస్థ అరెస్ట్ చేసిందని కాంగ్రెస్ పార్టీ ప్రజలకు చెప్తుంది, అంతే కదా? ఇక్కడ దయచేసి రాజకీయ కోణంలో దయచేసి చూడొద్దు. ఎందుకంటే ఇది అంతర్రాష్ట్ర వ్యవహారాల సమయం ముడిపడి ఉన్నది. కేంద్రానికి సంబంధించిన చాలా పర్మిషన్ తీసుకుని చెప్పి వారు చెప్తా ఉన్నారు. మీ పరిధిలో లేదు కాబట్టి, మా పరిధిలో లేదు కాబట్టి దయచేసి మా పరిధిలో లేదు కాబట్టి జాతీయ స్థాయిలో ఉన్నది సిబిఐ కాబట్టి కేబినెట్ ఆమోదం లేదని తప్పని చెప్పింది ఈటల రాజేందర్ గారు చెప్పారు సార్. కేబినెట్ ఆమోదం ఒక రాజకీయ నాయకుడు చెప్పిన మాట తీసుకుంటారా, కమిషన్ ఇచ్చిన నివేదిక తీసుకుంటారా, ముఖ్యమంత్రి అసెంబ్లీలో ఇచ్చిన చెప్పింది తీసుకుంటారా? ఎమర్జెన్సీ మీద షా కమిషన్ మాత్రం సిబిఐ ఇచ్చిన తర్వాత ఏం తేలుతుందని మీరు కొండను దువ్వారు, ఎలకను పడతారు కదా, ఎలకను తోగను ఏం చేస్తారు? తెలంగాణ రాష్ట్రం తీసుకురావడం తెలంగాణ నీళ్ళు ఎంచడం తప్పు, రైతాంగాన్ని బాధ తీసుకోవడం మేము చేయడం తప్పు సార్. మేము చేయడం తప్పు ఇదే. ఈ
రాష్ట్రాన్ని తీసుకొచ్చి ఇవన్నీ కాదు, ఇదంతా ఇది ఎమోషన్ వినండి, ఈ ఎమోషన్ ఎన్నికలకు మనకు వస్తుంది. కానీ డాక్యుమెంట్లు, ఎవిడెన్సెస్, విచారణలు ఇవన్నీ ఎవరెక్కడ ఉండాలో తెలుస్తాయి. అది సిబిఐ చేతిలో పెట్టేశారు ఇప్పుడు. ఏం తెలుసు కిషోర్ గారు, సిబిఐ తేల్చాలి కదా, సిబిఐ ఏం తేల్చబోతుంది బీజేపీతో లయపోయినావు ఋషి గారు అడుగుతున్నాం. జస్ట్ 30 seconds. ఇప్పుడు ఓబీసీ రిజర్వేషన్ బిల్లులు ఉన్నాయి, మొదటి రోజు నుంచి మొత్తుకుంటున్నాం. ఓబీసీ బీసీలు కాసేపు పక్కన పెట్టండి. కాళేశ్వరం విషయంలో సిబిఐ ఏం తేల్చబోతుంది? 30 seconds అన్నాను అంటే, నేను ఎక్కువ టైం తీసుకోండి, 30 seconds. మొదటి రోజు నుంచి కొంచెం చదువు వచ్చిన వాడు ఎవరైనా కానీ చెప్పగలిగే విషయం ఏంటంటే, పంచాయతీరాజ్ చట్టంలోనే క్లాజ్ ఉందయ్యా, 50% కన్నా ఎక్కువ ఇవ్వకూడదు అని చెప్పి మన చట్టమే. నేను బీసీల దాని మీద ఎందుకు మిమ్మల్ని మాట్లాడుతున్నానంటే కాంగ్రెస్ చరణ్ అడుగుతాడు, ఒక్క నిమిషం వస్తున్నాను, బాలరాజు అడుగుతాడు, టైం లేదు. నేను కాళేశ్వరం విషయంలో సిబిఐ వారు తెలిసి కూడా ఎట్లా జనాల్ని మభ్యపెట్టారో ఈ రోజు తేల్చింది కూడా ఏమీ లేదు. కిషోర్ రెడ్డి గారు పనిని ఈ రోజు చేస్తున్నారు. నేను అర్థం చేసుకోగలను అంటున్నాను. ఈ ప్రాజెక్టులో అంతర్రాష్ట్ర అంశాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ శాఖలు ఏజెన్సీ పాల్పడుతున్నాయి. ప్రాజెక్ట్ డిజైన్, నిర్మాణం, ఫైనాన్సింగ్ లో వ్యాపారం కేంద్ర ప్రభుత్వ సంస్థలు, ఆర్ఈసీ వంటి ఆర్థిక సంస్థలు పాల్పడుతున్నాయి. కాబట్టి ఈ కేసును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ట్రాన్స్ఫర్ చేస్తున్నామని చెప్పి ఇందులో కాంగ్రెస్ ప్రభుత్వం ఆ పొలిటికల్ ఆలోచన ఏంటి? బీజేపీ ఇవాళ దాన్ని తప్పించుకోవడం ఇంకోలా ఏం అసలు మీరు రాష్ట్ర అసెంబ్లీలో వాళ్ళు సరే 2 ఏళ్ల 3 ఏళ్ల మళ్ళీ ఎన్నికల నాటికి ఏం జరుగుతుందో ఈ లోపు పొలిటికల్ గా నెగోషియేషన్స్ ఏముంటాయి? ప్రస్తుతానికి ప్రశాంతంగా ఉండాల్సింది ఎవరంటే మీరే, మీరు రిలాక్స్ గా ఉండొచ్చు. ఏం జరుగుతుంది సిబిఐ విచారణ మీద? బీజేపీ నాయకులు, సీనియర్ నాయకులు కిషన్ రెడ్డి గారు కానీ బండి సంజయ్ గారు స్పందిస్తారు, చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ ఏపీ ఆంధ్రజ్యోతి.